హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మనం ఎగ్ కుర్మా ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. మొదటిగా మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 దాల్చిన చెక్కలు, ఒక 3 లవంగాలు, అలాగే ఒక 2 యాలకులు కూడా వేసుకొని కొద్దిసేపు వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే మనం ఒక పావు కప్పు వరకు కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరిని కూడా కొద్దిసేపు వేగనిచ్చాక ఒక 2 స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని కొద్దిసేపు ఈ విధంగా వేగాక ఇందులోనే మనం ఒక 3 స్పూన్ల వరకు జీడిపప్పును కూడా వేసుకొని వీటన్నిటిని వేయించుకొని ఒక ప్లేట్లోని తీసుకొని చల్లారనివ్వాలి. ఈలోగా మనం స్టవ్ మీద అదే ప్యాన్లో మనం కొద్దిగా నూనె వేసుకోవాలి. చూడండి, నూనె కొద్దిగా వేడైన తర్వాత అందులోనే మనం పావు కంటే తక్కువ పసుపు, అలాగే పావు స్పూన్ వరకు ఉప్పు, ఒక పావు స్పూన్ వరకు కారం కూడా వేసుకొని ఈ నూనెను ఒకసారి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్ని తీసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం చాక్తో ఈ విధంగా ఘాట్లు పెట్టాక ఈ విధంగా అన్ని గుడ్లను మనం వేసుకొని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసేటప్పుడు మనకి పైకి తుల్లుతుంది కాబట్టి కొద్దిగా చూసుకొని వేయించుకోండి. మనం బాగా ఫ్రై చేసినట్లయితే తొక్క గట్టిగా అవుతుంది కాబట్టి మీకు అలా నచ్చితే ఆ విధంగా బాగా ఫ్రై చేసుకోవచ్చు. లేదు కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది అనుకుంటే ఈ విధంగా కప్పులను తీసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత అన్నిటిని మనం ఒక కప్పులను తీసుకోవాలి. ఈలోగా మనం ఒక మిక్సీ జార్లో ఒక కప్పు వరకు ఉల్లిపాయలు, అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలను వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం అదే ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకోవాలి సరిపోదు అనుకుంటే, లేదు అంటే అందులోనే మనం కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కొద్దిసేపు వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయల పేస్ట్, దాన్ని వేసుకొని కొద్దిసేపు వేగనివ్వాలి. చూడండి, ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా ఒక స్పూన్ వరకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా మసాలా దినుసులు, వాటిని మిక్సీ జార్లో వేసుకొని దాన్ని కూడా మెత్తటి పేస్ట్లా రెడీ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా పేస్ట్లా చేసుకొని మనం వేయించుకుంటున్నాం కదా ఉల్లిపాయల పేస్ట్ అందులో వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్ కూడా వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని వేయించుకోవాలి రెండింటిని. ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులోనే మనం కొద్దిగా పసుపు, అలాగే 1 స్పూన్ వరకు ఉప్పు, 1 స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి. ఇందులోనే మనం 1 స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1 కప్పు వరకు పెరుగును కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మనం ఇందులో టమాటీలు యాడ్ చేయట్లేదు. కుర్మా అంటే మనకి పెరుగుతో చేసుకుంటేనే బాగుంటుంది. చూడండి, కనుక 1 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, వాటర్ కూడా వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకున్నాక మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా గుడ్లు, వాటిని కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంటి దగ్గర రెడీ చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి, ఈ విధంగా మనకి దగ్గర అయిపోయినట్లయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కుర్మా అనేది రెడీ అయిపోయినట్లుగా. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.